గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అన్న ఎంపీ. 4వ విడత ఆసరా పంపిణీలో ఎంవీవీ వెల్లడి. రాజమండ్రి వేమగిరిలో ఫిబ్రవరి 11న దళిత సింహ గర్జనకి తరలిరండి. మాజీ ఎంపీ పిలుపు. దళిత ద్రోహి జగన్ అంటూ మండిపడ్డ హర్షకుమార్. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు. ఐద్వా ఆల్ ఇండియా కోశాధికారి ఎస్ పుణ్యవతి ప్రకటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహిళా అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొనియాడారు. ఈ మేరకు ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్స్లోని ఎంవీపీ కాలనీలో జగనన్న ప్రభుత్వం డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ మాట్లాడారు. ఈ ఆసరా పథకం కింద వేలాది మంది లబ్ధిదారులకు గాను కోట్ల మొత్తాన్ని వారి ఖాతాలో వేశారని చెప్పారు. మహిళా అభివృద్ధికి జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమే ధ్యేయంగా దేశంలో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనేనని పేర్కొన్నారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం పేద ప్రజలకు అందాలనే లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ను, తూర్పులో ఎంవీవీని గెలిపించుకోవాలని మహిళలకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమానికి వచ్చిన మహిళలు ప్రజల సౌకర్యార్థం ఎంవీవీ తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మన డ్వాక్రా రుణమాఫీ 4వ విడత రిలీజ్ చేయడం సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, భారీ సభ. ఈ సభలో తూర్పు నియోజకవర్గంలో 28,000 మంది ఎవరు లబ్ధిదారులు ఉంటే అందరూ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసి మాకు ఈ 4 విడతల ఈ రుణమాఫీ చేయటం చాలా గొప్ప విషయం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా 4 విడతలుగా మా రుణాలు మొత్తం మాఫీ చేశారు. దగ్గర 60 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 40,000 మందికి తూర్పు నియోజకవర్గంలో ఈరోజు రుణమాఫీ చేశారని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈరోజు ఈ సభకు ఏర్పాటుకి వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళ మొహాల్లో చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ రోజు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి తర్వాత ఏ ఒక్కరోజు రుణమాఫీలు చేయకుండా ఆయన ఓన్లీ అధికారం దిగిపోయే ముందు ఏదో పసుపు కుంకాలకి 10,000 ఇచ్చేసి మళ్ళీ 25,000 రూపాయలు హౌసులు ఇస్తామని వెనక కట్టించుకున్నాడు. అందరినీ మోసం చేసిన విషయాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పనిని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఈరోజు వాళ్ళకు వస్తున్న అమ్మఒడి పథకాలు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న తీరు, వాళ్ళు సంతోషంగా స్కూల్కి వెళ్తున్న విషయం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విషయం, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే పెన్షన్లు వస్తామనే పెన్షన్లు వాళ్ళకి సకాలంలో అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి అందుతున్న విధానం కానీ, అదేవిధంగా మిగిలిన చేయూత కానీ, అదేవిధంగా చేదోడు, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తలుచుకుంటూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మాకు పరిపాలన సాగించారు. ఇవాళ అఖిల భారత సిఎంఆర్ ఐ స్టార్ టెన్నిస్ పోటీలు నగరంలోని ఆఫీసర్స్ క్లబ్లోని ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏటా క్రమం తప్పకుండా పోటీలను నిర్వహిస్తూ వస్తూ ఉండడం అభినందనీయమని చెప్పారు. దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు వివిధ వయస్సు విభాగాల్లో తలపడుతూ ఉండడం ముదాయివయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావు, సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ, క్లబ్ కార్యదర్శి ధనంజనాయుడు, టోర్నీ నిర్వాహకులు కె ప్రేమ్చంద్, డిఎస్ఎన్ రాజు, టీవీ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. It's like a kind of tennis festival every year thanks to DSN Raj Garu and his team. They have been doing
relentless, fantastic job year after year. So I was very inspired when I was Commissioner of Police here to see the tennis tournament, and then I get inspired to see some of the senior players playing so well. So at that time, Venkataramaredi garu and Shyamalrao garu, so many others helped to build the club to this level. We are happy we have a synthetic court, we have two clay courts, perhaps the best standards in the entire country. So it's a great time. They chose the time somewhere between November to February and see that the tournament is conducted. I welcome once again all the senior tennis players from across the country. Enjoy your stay here, play well and motivate us oldies to play better in the future. నా టెన్నిస్ ప్లేయర్స్ అందరికీ స్వాగతం. ఈ అయిష్ట మేము మన పూర్వం సాంసరావు అలాగే వెంకటరామరెడ్డి గారు శ్యామల గారు కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని మేము ఎప్పుడు కంటిన్యూగా మేము స్పాన్సర్ చేస్తాం. దాన్ని క్యాష్ స్పాన్సరింగ్ కంటిన్యూ చేస్తామని ఇంకా మనం చేసి సెలవు తీసుకుంటాం. Senior citizens have all come here. The amount of toil and the amount of sweat that you put on a tennis court to come to this stage to participate in the zeal and enthusiasm with which you all come here is really praiseworthy. I'm sure you'll all keep up the same tempo, and the brand image of Vizag city also will stand to improve by organizing such events. I once again thank CMR Group also. I mean, a person like him has continuously been promoting such events in Vizag city. We really require sports persons, especially. We require such people who kind of promote sports culture with all the funding and other things that are otherwise required for people to exhibit their talent in the city. And leaders like the other tennis players and the organizers who are there on the dais, really inspiring. And వాళ్ళ తరఫున ఇన్స్పిరేషన్ ఉంది, మీ అందరి తరఫున పర్స్పిరేషన్ ఉంది. And of course he is there to fund you. I mean, if such kind of a potent combination continues, I'm sure the Vizag will be a very vibrant destination which will promote not only tennis but also other sports events. Thank you for inviting. ఐటీ పరిశ్రమలు ఇంకా భారీ పరిశ్రమలు రాష్ట్రంలో గతంలో కన్నా ఎక్కువ వచ్చాయి అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఛాలెంజ్ను స్వాగతిస్తున్నాము అంటూ జనసేన 22వ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన ప్రెస్ మీట్లో పరిశ్రమలు, రైల్వే జోన్, పవన్ కళ్యాణ్ గురించి అద్భుత సమాచారం అందించారని, తెలంగాణలోని 31% మేరకు ఐటీ ఎగుమతులు ఉంటే ఏపీలో 0.14% మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలో 100కు పైగా స్టార్ ఆఫ్ కంపెనీలు, పలు పరిశ్రమలు మూతపడ్డాయని, హెచ్ఎస్బీసీ 3500 ఉద్యోగులతో ఎందుకు మూతపడిందని ప్రశ్నించారు. తెలంగాణలోని పరిశ్రమలకు విద్యుత్ రాయితీలు ఇస్తూ ఉంటుంటే రాష్ట్రంలోనే ఆ ఊసే లేదని ఆరోపించారు. 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తుంది అని చెప్పిన అదానీ డేటా సెంటర్ సంస్థ ఎందుకు వెనక్కి తగ్గిందని నిలదీశారు. ప్యాకేజీ స్టార్ అమర్నాథ్ బాగోతాలు వైసీపీ పెద్దలు గమనించాలని కోరారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, కిరణ్ ప్రసాద్, పార్టీ నేతలు బంటు రవి, త్రివేణి, రూపా తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కల్లబొల్లి కబుర్లని చెప్పారో, మేము బహిరంగ చర్చ సిద్ధమని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో, జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది. ఐటీ రంగం భారతదేశంలోనే 9.2 వృద్ధిలో ఉంటే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 31% అభివృద్ధిలో ఉంది ఎగుమతుల్లో. మరి మన ఆంధ్రలో ఐటీ పరిశ్రమలు ఎంత వృద్ధిలో ఉన్నాయి? 0.14. నక్కకి నాగలాగనుకున్నంత తేడా ఐటీ రంగంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంత అట్టడుగున స్థాయిలో ఉంది. అంటే ఒక్క స్టార్టప్ కంపెనీలే 100కు పైగా మూతపడిపోయినాయి. ఉన్నటువంటి కంపెనీలు మూతపడ్డం,
పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందరకు రాకపోవడం, ఈ అరాచక పాలన, దోపిడీ పాలనను భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. 700 మంది ఉద్యోగస్తున్నటువంటి ఏదైతే IBM కంపెనీ ఉందో, ఆ IBM కంపెనీ కాస్త సాగనంపింది ఈ IT మంత్రి కాదా? HSBC 3500 ఉద్యోగాలు ఉన్నటువంటి HSBC కంపెనీ ఎవరి వల్లే వాళ్ళ విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది. 3500 ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థ విశాఖను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది? ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ విస్తరణలో భాగంగా వచ్చింది, కానీ వీళ్ళ యొక్క కొత్తగా తీసుకొచ్చి స్థాపించిన కంపెనీ అని అడుగుతుంది జనసేన పార్టీ. ఈ నెల 11న రాజమండ్రి వేమగిరిలో జరగనున్న సింహ గర్జన భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలి అంటూ మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్షకుమార్ కోరారు. డాబా గార్డెన్స్ బీజేపీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దళితుల పథకాలు రద్దు పట్ల దళితుల జాతి ఆగ్రహంగా ఉందని అన్నారు. తమ మనోభావాలు వెల్లడించేందుకు గాను దళిత సింహ గర్జన చేయనున్నామని చెప్పారు. రాష్ట్రంలో దళితులు 2వ స్థాయి పౌరులుగా ఉంటున్నారని, రాష్ట్రంలోని 23 దళిత పథకాలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం అమ్మఒడికి తూట్లు పొడిచి ఇంటికి ఒక్కరికే అమ్మఒడి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నవరత్నాలకి రాష్ట్ర బడ్జెట్ నిధులు మంజూరు చేస్తారు, కానీ అమ్మఒడికి SC, ST సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలోని మాల మహానాడు దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, ప్రొఫెసర్ జాన్, సత్యవాణి, వసంత అప్పారావు, S. ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. దళితుల పథకాలు తీసివేయడం పట్ల దళిత జాతి తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. దానికి అనుగుణంగా దళితుల యొక్క మనోభావాలని ప్రకటించే విధంగా ఈ నెల 11వ తారీఖు అంటే ఫిబ్రవరి 11 ఆదివారం 3 గంటలకు 2 గంటలకు ఈ దళిత సింహగర్జన అని చెప్పి రాజమండ్రి వేమగిరిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు 2వ స్థాయి పౌరులుగా మరి చూడబడతా ఉన్నారు. ఈ రోజున సుమారు 27 పథకాలు తీసేశారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము విద్యకి పెద్దపీట వేస్తున్నాం. ఈ రోజున అమ్మఒడి పథకం వల్ల పూర్తిగా నిరక్షరాస్యత మాసిపోయింది, మాసిపోయింది. అలాగే ఇంగ్లీష్ మీడియం వల్ల ఎన్నో అసలు ఇంగ్లీష్ మీడియం వల్ల అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఆయన వచ్చి 5 సంవత్సరాలు కాలేదు. 5 సంవత్సరాలు అయినా కానీ 5 సంవత్సరాల్లో ఆయన అమ్మఒడి పథకాన్నే తూట్లు పడిచాడు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్న మనిషి ఇంటికి ఒక అమ్మఒడే ఇచ్చే పరిస్థితి. అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే ఈ నవరత్నాలన్నిటికీ బడ్జెట్లోంచి నిధులు కేటాయిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా బడ్జెట్ నుంచే మరి నిధులు కేటాయిస్తారు. అలాగే ఈ నవరత్నాలకు కూడా బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తారు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అమ్మఒడిలో దళితులకి సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్ సర్ప్రైజెస్ యూనియన్ అఖిల భారత సభలు విజయవాడలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, రాష్ట్ర మహాసభలు 9 నుంచి 11 తేదీలో జరగనున్నాయని ఈ సందర్భంగా విశాఖలో వాల్ పోస్టర్ని విడుదల చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా సభ్యులు శ్రవంత్, జిల్లా అధ్యక్షులు సుధాకర్ మరియు జిల్లా నాయకులు మహేష్, సన్యాసరావులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో ప్రధానమైన ఉద్దేశం
మందుల ధరలు తగ్గించాలని, నకిలీ నాసిరక మందులు అరికట్టాలని, నల్ల బజార్లోని మందుల అమ్మకాలు ఆపాలని, ఆన్లైన్లో మెడిసిన్ సెల్లింగ్లు ఆపాలని, రాబోయే మహాసభల వరకు దీనిలో కార్యాచరణ రచించి వీటిపైన తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వీటి అమలుకై కార్యక్రమాలు రూపొందించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ను ప్రతి జిల్లాలోని విడుదల చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సమిష్టి కృషి వల్ల 354 మందుల ధరలు అదుపులోకి వచ్చాయని, షెడ్యూల్ హెచ్లోని ఉన్న డ్రగ్స్ ఆన్లైన్లో అమ్మకూడదని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. మందుల రంగంలోని ప్రభుత్వ రంగ కంపెనీలను బలోపేతం చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలందరి కోసం సంపూర్ణమైన ఆరోగ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు మా ఏపీఎంఎస్ఆర్ 39వ రాష్ట్ర మహాసభలు విజయవాడలోనే జరపబడుతున్నాయి. దీంట్లో ఏంటంటే సుమారు 300 నుండి 350 వరకు సభ్యులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవుతున్నారు. అందులో ముఖ్య వక్తులుగా తపన్ సేన్ గారు కూడా మా జాతీయ ఫెడరేషన్ కౌన్సిల్కి, అట్లాగే డాక్టర్స్ కూడా కొంతమంది పాల్గొని మా యొక్క కార్యక్రమానికి ముఖ్య వక్తులుగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇందులో ఏమిటి అంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి మా యొక్క పోరాటాలకు సంబంధించి కూడా చర్చలు అనేది జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా మందులు వాటిపై జిఎస్టీ అనేది ఎత్తివేయాలి అని చెప్పేసి, మందుల పరికరాలపై జిఎస్టీ ఉండకూడదు అని చెప్పేసి కూడా గట్టిగా తీర్మానం అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రజలకు సంబంధించి నకిలీ నాసిరకం మందులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంట్లో ఈ ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఈ నకిలీ నాసిరకం మందులు అనేది పూర్తిగా అరికట్టాలని చెప్పేసి మా యొక్క ముఖ్య డిమాండ్లతోటి ఈ కార్యక్రమాలకి వెళ్తున్నాము. సమాజంలో సాధికారత లక్ష్యంగా రోటరీ క్లబ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తోందని రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ 3020 అధ్యక్షులు రోటరియన్ సుబ్బారావు పేర్కొన్నారు. అధికారిక పర్యటన పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్, అంబికాస్ హోటల్ సమావేశ మందిరంలో రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ 3020 సారథ్యంలో చార్టర్డ్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రోటరీ క్లబ్ అభాగ్యులకు, అనాథులకు సేవా కార్యక్రమాల ద్వారా అండగా నిలుస్తోందని చెప్పారు. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు పి నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. రోటరీ క్లబ్ గవర్నర్ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మధురవాడ గోశాలను సందర్శించి పశువులకు పశుగ్రాసం, బెల్లం, తవుడు అందించామని చెప్పారు. రోటరీ పోలియో ఫండ్ 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని రోటరీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అందించామని చెప్పారు. రోటరీ గవర్నర్ సుబ్బారావు రావురు చేతుల మీదుగా ఈ సందర్భంగా వికలాంగులకు, రోగులకు 400 వీల్ చైర్స్ను రోటరీ క్లబ్ ప్రతినిధులు పంపిణీ చేశారు. పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ డిస్ట్రిక్ట్ 3020 అసిస్టెంట్ గవర్నర్ వి బ్రహ్మానందం, కార్యదర్శి బి శంకర్రావు, కోశాధికారి పి కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటన్నిటిలో కూడా మా గవర్నర్ గారు పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ ఉదయాన్నే గోశాలకి వెళ్ళటం జరిగింది. అక్కడ కౌ ఫీడింగ్, పచ్చగడ్డి మరియు బెల్లము మరియు తౌడు కూడా ఇవ్వటం జరిగింది. వారి యొక్క చేతులతో వాటికి ఫీడ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తర్వాత మేము మా యొక్క రొటేరియన్ ఫౌండర్ స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ ఎన్ఎస్ రాజు గారు నిర్మించిన దానికి హాస్పిటల్కి కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. దాన్ని చూసి మా ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఏజ్ కేర్ ఫౌండేషన్కి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క దాని తర్వాత 10 o'clockకి మేము లెబెన్ సెల్ఫీ అని చెప్పేసి మా యొక్క రొటేరియన్ సరస్వతీదేవి గారి ఫౌండర్ దానికి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి నడిపిస్తున్నారు లెబెన్ సెల్ఫీ అని చెప్పేసి. అదంతా కూడా స్పెషల్ ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనోపాధి కానీ లేకపోతే ఏ విధంగా వాళ్ళు పొందుతున్నారు అని చెప్పేసి మొత్తం అంతా కూడా అలా యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు మీటింగ్ వచ్చేసి వాల్తర్ క్లబ్లో మా క్లబ్ అసెంబ్లీ జరగడం జరిగింది. ఈరోజు యాక్టివిటీస్ అన్నీ కూడా మా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను రోటరీ డిస్ట్రిక్ట్ 3020కి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. మా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అంటే విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఉంటుంది. సో ఈ యొక్క 6 పాత జిల్లాలు, ఇప్పుడు కొత్తగా అయితే 13 జిల్లాల్లో మొత్తము 80 క్లబ్స్, 5,000 మంది దాకా రొటేరియన్స్ ఉన్నాం మేము. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ సమాజానికి అప్లిఫ్ట్మెంట్ చేసే కార్యక్రమంలోనే మా రొటేరియన్స్ అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మన గ్రేటర్ విశాఖ
ప్రెసిడెంట్ అయిన నాగరాజు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు జరిగిన యాక్టివిటీస్, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడాను. ఇది పోతే మనకి రోటరీ డిస్ట్రిక్ట్ 3020 నుంచి ఈ సంవత్సరం మెంటల్ హెల్త్ మీద ప్రముఖ పాత్ర తీసుకోమని చెప్పేసి రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. సో మెంటల్ హెల్త్ మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ప్రజల్లో ఉండే స్టిగ్మాని దూరం చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. మీ పత్రికాముఖం కానివ్వండి, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే బాడీ కనుక ఒక కంప్యూటర్ లాగా ట్రీట్ చేస్తే మీరు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ హార్డ్వేర్ అయితే మైండ్ వచ్చి సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ పాడైనా మొత్తము ఆ కంప్యూటర్ పాడైపోతుంది. కాబట్టి సాఫ్ట్వేర్ని ఎంత జాగ్రత్త చూసుకోవాలి అంటే అంత జాగ్రత్త మైండ్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. సో మైండ్లో ఏదైనా చిన్న లోపం కనపడి దాని యొక్క సింటమ్స్ కనపడ్డప్పుడు అక్కడున్న లోకల్ ప్రజలు దాన్ని వేరుగా ఆలోచించకుండా సరైన డాక్టర్కి వెళ్ళాలని మేము పత్రికా ముఖంగా కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకి. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్ ఎంపవర్మెంట్కి పెద్దపీట వేస్తున్నాం ఈ సంవత్సరం. సో గర్ల్ ఎంపవర్మెంట్ తరఫున మేము ఈ సంవత్సరం ఒక 4000 మంది గర్ల్స్కి ఎవరైతే వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మ్యాట్రస్లు ఇస్తున్నాము. ఉమెన్స్కి వచ్చేసరికి స్వింగ్ మిషన్స్, తర్వాత కమర్షియల్ స్వింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇది కాకుండా మాకు రోట్రాక్ట్ వింగ్ అనేది ఒకటి ఉంది, అది యంగ్ వింగ్. యంగ్స్టర్స్ అంతర్యుద్ధంలో మణిపూర్ పుస్తకాన్ని ఈరోజు విశాఖపట్నంలోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మహిళా చేతన సంస్థకు చెందిన అధ్యక్షత వహించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ సతీపాల్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మణిపూర్లోని అల్లర్లు జరిగిన ప్రధాన ప్రాంతానికి తాము వెళ్లలేకపోయామని అన్నారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారని చెప్పారు. అక్కడ ఉన్న చాలా శరణార్థ శిబిరాలను పర్యటిస్తామని అన్నారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారిని కూడా అక్కడ కలిశామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఉన్న మహిళా యాక్టివిస్టులను కూడా కలిశామని అన్నారు. అయితే ప్రధానంగా అల్లర్లు జరిగినటువంటి చుర్చందాపూర్ మాత్రం మేము వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అక్కడ కర్ఫ్యూ ప్లస్ పీపుల్స్ బంద్ రెండు జరుగుతున్న కారణంగా మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. కానీ ఈ రెండు ప్రాంతాలలో అంటే రూరల్ కూడా వెళ్ళాం. సైకూల్ అనేటటువంటి రూరల్ ఏరియాకి కూడా వెళ్ళాము. కాంగ్పోక్పి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. అలాగే ఇంఫాల్ మొత్తం చాలా శరణార్థ శిబిరాలను మేము పరిశీలించాము. మెయితీల శరణార్థ శిబిరాన్ని కూడా మేము ఇంఫాల్లో సందర్శించాము. అలాగే అనేక మంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులను కలిసాము. అలాగే ఒక అడ్వకేట్ని కలిసాము. అక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర యాక్టివిస్టులు అంటే విమెన్ యాక్టివిస్టులను కలిసాము. అంటే కుకీ విమెన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అనేటటువంటి ఒక సంఘానికి సంబంధించి అనేక మంది సభ్యులను కలిసాము. బాధిత మహిళలను కలిసాము. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ మొత్తం మెయితీలు కానీ అంటే లోయలో ఉన్నటువంటి మెయితీలు కానీ కొండల మీద ఉన్నటువంటి కుకీలు కానీ వీళ్ళందరికీ సంబంధించి అనేక మంది రిప్రజెంటేటివ్స్ యొక్క వాయిస్ని మేము తీసుకున్నప్పుడు మాకు అంతా అర్థమైంది ఏంటంటే ఇటు కుకీలు చాలా ఎక్కువ బాధితులుగా ఉన్నారు. అలాగే కుకీలలో ఎక్కువ మంది చనిపోయారు. చాలా వందల సంఖ్యలో కుకీలు చచ్చిపోయారు. వాళ్ళ రిమెంబరెన్స్ చేసినటువంటి థామస్ పార్క్ను కూడా మేము సందర్శించాము. భారత స్వాతంత్ర ప్రజాస్వామ్య దేశంలో మణిపూర్ సంఘటన, మణిపూర్లో జరిగిన అల్లర్లు, మణిపూర్లో జరిగిన ఎథనిక్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అది 50,000 మందిని నిర్వాసితుల్ని చేసింది. 200 మందికి పైగా మనుషులు చనిపోయారు. అందులో కుకీలు ఎక్కువగా ఉన్నారు. అనేక దహనాలు జరిగాయి, లూటీలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. వందల కొద్ది ఎఫ్ఐఆర్లు రిజిస్టర్లు అయ్యాయి. పోలీస్ స్టేషన్లు అక్కడ ఉన్న ఆయుధాలను దోచుకున్నారు. అక్కడ ఒక ప్రభుత్వమే లేదు. అక్కడ ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడ కూకీ మెయితీ ఇద్దరు ప్రజలు కూడా భౌగోళికంగా మానసికంగా విడిపోయారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామిక దేశంలో జరుగుతున్నది ఏంటి? నగ్నంగా 3 మహిళల్ని ఊరేగించే స్థాయికి 75 ఏళ్ల భారత స్వాతంత్ర ప్రజాస్వామిక రిపబ్లిక్ చేరుకుందంటే అది ఎంత సిగ్గుచేటు. 6 రోజుల పర్యటనలో అక్కడ మేము తెలుసుకున్నది ఏంటి అంటే పౌరులు ఇప్పుడు భారతదేశ పౌరులు ఎలా ఉన్నారు అంటే తమకి లేని మినిమం కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాన్ని
అక్కడ ఉన్న ఏవైతే ప్రభుత్వ వైఫల్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని, అంటే నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించింది కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించింది కానీ, అక్కడ బేసిక్ స్ట్రక్చర్ లేకపోవడం కానీ, ఆ తర్వాత అక్కడ ఏంటి అంటే అసమాన డెవలప్మెంట్ గురించి కానీ క్వశ్చన్ చేయకుండాను ప్రభుత్వ వైఫల్యాన్ని తన పక్క పౌరుడి మీదకి నెపం వేస్తూ, నా వైఫల్యాలు, నా జీవితం ఇలా సాగడానికి కారణం నా పక్కనున్న పౌరుడు అన్న స్థాయికి ఎందుకు చేరుకున్నారు అన్నది మేము తెలుసుకున్నాం. దానికి కారణం ఒకటి, మనిషి పక్క మనిషిని విద్వేషించడం, మనిషి పక్క మనిషితో కనీస మానవ సంబంధాలు లేకుండా ఉండడం, అబద్ధపు ప్రచారాలు నమ్మడం, చరిత్ర తెలుసుకోకపోవడం. ఈ అన్ని కారణాలు కూడా మెజారిటీ వాదం అని చెప్పి, మైనారిటీ వాదం అని చెప్పి, రిజర్వేషన్స్ మాకు కావాలి, ఇంకా రకరకాల ఎన్ఆర్సీ కండక్ట్ చేయండి అని చెప్పి, వీటి కారణాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుతాం సోమవారం జీవీఎంసీ కమిషనర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ కోరారు. ఈ కార్యక్రమంలోని ఏడీసీలు సన్యాసి నాయుడు, యాదగిరి శ్రీనివాస్, యూసీడీ సిబ్బంది, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి అక్కడ అందే వినతుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, జీవీఎంసీ పోలీస్ శాఖ అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గాను మొత్తం 277 విజ్ఞప్తులు అందగా అందులో జీవీఎంసీకి 91, రెవెన్యూకు 81, పోలీస్ శాఖకు 23, ఇతర శాఖలకు చెందిన 82 అర్జీలు ఉన్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 46 వార్డులో పలు అభివృద్ధి పనులకు గాను శ్రీకారం చుట్టారు. తాడ్చెట్లపాలెం బస్టాప్ నుంచి శాంతినగర్, కైలాసపురం రోడ్డు 48 బస్టాప్ వరకు 2,75,00,000 రూపాయల వ్యయంతో నూతన బీటీ రోడ్లు విస్తరణ మరియు నిర్మాణం, నూతన డ్రైనేజీ కాలువలు నిర్మాణం మరియు నూతన ఫుట్పాత్లు నిర్మాణానికి గాను శంకుస్థాపన గావించారు. డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్తో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లుగా వివరించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, డిఈ భరణి, ఏఈ ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డులో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ గారి ఆధ్వర్యంలో 98.5 లక్షల రూపాయలతో ఒక డ్రైనేజీ సంబంధించి, దాని రిటైనింగ్ వాల్స్కి సంబంధించి, డ్రైన్స్కి సంబంధించి 1,76,00,000 రూపాయలతో 1,76.5 లక్షల రూపాయలతో
రోడ్డు విస్తరణ సంబంధించి రోడ్డు పునరుద్ధరణ పనులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 2 నిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు గారికి, అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46వ వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవే కాదు ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి ఎలాంటి వివక్ష లేకుండా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించామో అదే రీతిలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలకు సంబంధించి కానీ, పార్క్స్ కానీ అన్ని మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎవరూ కూడా చేయలేని విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 350 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంకి సంబంధించి 46వ వార్డులో ఏదైతే గౌరవ ముఖ్య అతిథి నెట్కాప్ చైర్మన్ మరియు మొత్తం సంబంధిత ఆధ్వర్యంలో ఆయన తాలూకా కృషి ఫలితంగా ఈరోజు మన సంబంధం తాటిచెట్టిపాలెం హైవే నుంచి కైలాసపురం అంటే డిఎల్బీ గ్రౌండ్స్ పైకి వెళ్ళేంత వరకు ఏదైతే పైన డబుల్ రోడ్ వరకు కూడా సుమారు 1,76,00,000 రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు ఈరోజు చేయడం స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఏదైతే అటు అంటే ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్న డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని మీద ఫుట్పాత్తో కానీ వాటితో ఒకటి సెంటర్ డివైడర్తో కలిపి మొత్తం సుమారు 96 లక్షల రూపాయలతో 98 లక్షలతో ఇరువైపులా డ్రైనేజీ మరియు సెంట్రల్ పార్కింగ్. ఐతిహ్య జాతీయ కార్యవర్గ సమావేశాలు ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖలో జరగనున్నాయని ఐద్వా ఆల్ ఇండియా కోశాధికారి ఎస్ పుణ్యవతి పేర్కొన్నారు. ఈరోజు ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ వద్ద గల సిఐటియు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విశాఖలో ఫిబ్రవరి 22న భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. నిరంతరం మహిళా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న విశాఖపట్నంలో ఈ సమావేశాలు జరగడం హర్షించదగ్గ విషయమని, ఈ సమావేశాలు జయప్రదం చేసేందుకు గాను ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు ఐద్వా ఆల్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు పీకే శ్రీమాథి, మరియం దావలే, సుభాషిణి, ఆలీ, మాలిని పట్టాచార్య, కేకే శైలజ, కీర్తి సింగ్, జగమతి సంగవత్, మందీజ్, అర్జున ప్రసాద్ మొదలైన మహిళా ఉద్యమాల్లో కాకలు తీరిన యోధులందరూ హాజరు కానున్నట్లుగా చెప్పారు. జరగబోతున్నాయి 22, 23, 24, 25 తేదీలు 4 రోజుల పాటు. 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది. 22వ తేదీ భారీ బహిరంగ సభ, ర్యాలీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యవర్గ సమావేశాలకి ప్రముఖులు ఉన్నారు, జాతీయ నేతలు ఉన్నారు, అట్లాగే మేధావులు ఉన్నారు, సాధారణ జనంలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సుభాషిణి ఆలీ జగమెరిగిన నేత. ఇటీవల బిల్కిస్ బానో కేసు ఈ మలుపు తిరిగిందనంటే ఆమె దానికి సంధానకర్త. ఆమె ఈ సంఘం ఉపాధ్యక్షురాలు, ఆమె వస్తున్నారు. ఆమె కెప్టెన్ లక్ష్మీ సైగల్ కుమార్తె కూడా. సుభాషిణి అని అంటేనే మనకి తెలుస్తుంది సుభాష్ చంద్రబోస్ పేరు. అలాగే పీకే శ్రీమతి ఈ సంఘం అధ్యక్షురాలు, పార్లమెంటేరియన్, గతంలో కేరళ హెల్త్ మినిస్టర్గా చేశారు. మరియం ధావలే జనరల్ సెక్రటరీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. ఆమె ఈ 5 రోజులు ఉంటారు. అట్లకపోతే 24 రాష్ట్రాల నుంచి నేతలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అనేక ఉద్యమాల్లో ఆరితేరిన వాళ్ళు. అస్సాం నుంచి వస్తున్నారు, త్రిపుర నుంచి వస్తున్నారు, అట్లాగే పంజాబ్ నుంచి వస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నారు. నలుమూల నుంచి అనేక అనుభవాలు గడించిన వాళ్ళు. ఏమిటి ఐద్వా చేస్తున్నది అని చెప్పేసి కనుక మీరు అడిగే పని అయితే, ప్రభుత్వం మీద ఒక రకంగా ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేస్తుంది. స్త్రీలకి న్యాయం జరగడం కోసం, స్త్రీల విద్య, స్త్రీల ఉపాధి, స్త్రీల ఆరోగ్యం, అట్లాగే వైలెన్స్కి వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా, ఫుడ్ సెక్యూరిటీ కోసం
ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేస్తాను. రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి తెలియపరచడంతో పాటు కింద నుంచి కూడా ఉద్యమాలు నిర్వహిస్తా. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అన్న ఎంపీ. 4వ విడత ఆసరా పంపిణీలో ఎంఈవీ వెల్లడి. రాజమండ్రి వేమగిరిలో ఫిబ్రవరి 11న దళిత సింహ గర్జనకి తరలిరండి. మాజీ ఎంపీ పిలుపు. దళిత ద్రోహి జగన్ అంటూ మండిపడ్డ హర్షకుమార్. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు. ఐద్వా ఆల్ ఇండియా కోశాధికారి ఎస్ పుణ్యవతి ప్రకటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.